ఆగస్టు 15న మూడో విడత రుణమాఫీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్న డిప్యూటీ సీఎం భట్టి. తప్పెవరిదైనా శిక్షిస్తాం, సుంకిసాలకు మంత్రుల విజిట్. నిర్మాణం 1-2 నెలలు ఆలస్యమవుతుందని వెల్లడి. నష్టమంతా నిర్మాణ సంస్థ భరిస్తుందన్న మంత్రులు. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదన్న జగన్. సీఎం చంద్రబాబు మహిళలను మోసం చేశారని ఆరోపణలు. గత 5 ఏళ్లలో ఏపీఎస్ఆర్టీసీని నాశనం చేశారు. విడతల వారీగా బస్సులు కొంటామన్న రవాణా శాఖ మంత్రి. అమరావతి బ్రాండ్తో బస్సు సిద్ధం చేస్తామన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ బీఆర్ఎస్ మేయర్పై నెగ్గిన అవిశ్వాసం. పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్రెడ్డిపై అవిశ్వాసం పెట్టిన కార్పొరేటర్లు. వారంలో కొత్త మేయర్ను ఎన్నుకోనున్న పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేటర్లు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారి అరెస్ట్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నరేందర్ను అరెస్ట్ చేసిన ఏసీబీ. 6.7 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసిన అధికారులు. నరేందర్ బంధువుల ఇళ్లలో కొనసాగుతున్న సోదాలు. తిరుపతి కలెక్టరేట్ ఎదుట పోలీసుల ఆందోళన. 18 నెలలుగా జీతభత్యాలు లేవని ఆందోళన. ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ స్పెషల్ పోలీసుల డిమాండ్. సుప్రీంకోర్టు ఆవరణలో బాలీవుడ్ చిత్రం లపాటా లేడీస్ ప్రదర్శన. లింగ సమానత్వం అంశంపై తెరకెక్కిన లపాటా లేడీస్ మూవీ. అడ్మినిస్ట్రేషన్ భవనం సి బ్లాక్లోని ఆడిటోరియంలో చిత్ర ప్రదర్శన. చెన్నైలో బీఎస్పీ శ్రేణుల భారీ ఆందోళన. పార్టీ మాజీ అధ్యక్షుడి హత్యపై సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్. బీహార్లో ఉప్పొంగి ప్రవహిస్తున్న గంగా నది. ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు. ఇరిగేషన్ అధికారులతో కలిసి గంగా నదిని పరిశీలించిన సీఎం నితీష్. డెహ్రాడూన్లో కుండపోత వర్షాలు. పొంగిపొరుతున్న వాగులు. రోడ్లపై ప్రవహిస్తున్న నీరు. $24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 70,090. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు.